నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఒకప్పుడు బాలీవుడ్ 30 సంవత్సరాలు దాదాపు 1990 నుంచి కూడా ఒక నలుగురు యాక్టర్స్ చుట్టూనే తిరుగుతూ ఉండేది. ఒకే వర్గానికి చెందిన వాళ్ళు బాలీవుడ్ని పూర్తిగా వాళ్ళ ఆధిపత్యంలోకి తీసుకున్నారు. వాళ్ళు ఏది చెప్తే అదే. వాళ్ళ వెనకే వేరే మతానికి సంబంధించిన వాళ్ళ హీరోలను కానీ ఎక్కడ ఎదగనివ్వలేదు బాలీవుడ్లో. చరిత్రని పూర్తిగా నాశనం చేశారు. యథా రాజా తథా ప్రజ అనుకోవచ్చు. ఆ తర్వాత ప్రస్తుతానికి 2014 నుంచి చరిత్ర ఏంటి పూర్తిగా బయటికి తెలుస్తుంది కొన్ని చిత్రాల ద్వారా. ఉదాహరణకి మనం కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా తీసుకున్న, కేరళకు సంబంధించిన కేరళ ఫైల్స్ తీసుకున్న, యూరి అటాకులు ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతానికి దేశభక్తి, అసలు చరిత్ర నిజమేంటి, ఏం జరిగింది గతంలో, ఇలాంటివన్నీ కూడా నిర్మాతలు ముందుకొస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తోంది. సినిమాలని ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తోంది. ప్రజలు నిజాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడున్న తరం వాళ్ళు, ముఖ్యంగా 1990 తర్వాత బాలీవుడ్లో కూడా ఆ నలుగురు కాన్స్కి సంబంధించిన వాళ్ళంతా కూడా పూర్తిగా సినిమాలు ఇప్పుడు ఎక్కడ వాళ్ళు వాడట్లేదు కాబట్టి నిర్మాతలు వాళ్ళ వైపు చూడటం లేదు. అప్పుడప్పుడు ప్రయత్నించినా కూడా ఈ మధ్య అమీర్ ఖాన్ సినిమాని ప్రజలు ఎట్లా రిజెక్ట్ చేశారో కూడా చూశారు. ఎందుకంటే వాళ్ళు భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కి ఇట్లా మద్దతు తెలిపారని ఈసారి భారతీయులందరూ కూడా అలాంటి సినిమాల్ని రిజెక్ట్ చేయటం మనం చూసాం. ప్రస్తుతానికి ఆ ఫేవర్ ఇట్లా దక్షిణ భారతదేశం కూడా పాకిందా, దక్షిణ భారతదేశం నుంచి టాలీవుడ్కి పాకిందా? ఒకప్పుడు టాలీవుడ్లో బయటికి చెప్పనప్పటికీ కూడా సినీ ఫీల్డ్కి సంబంధించి కుల రాజకీయాలు ఉండేవి. పైకి అందరం ఒకటే అని చెప్తున్నా కూడా కుల రాజకీయాల మీద నడిచింది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఆ తర్వాత ప్రస్తుతానికి అన్నీ సద్దుమణిగి మామూలు దారిలోకి వచ్చింది. మంచి ప్రాఫిట్గా పాజిటివ్గా వెళ్తున్న టాలీవుడ్ని అతనంతకుముందు ఒక నటుడే. ఆ నటుడిగా ఉన్నప్పుడు సినిమాలంతా కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్, విపరీతమైన కలెక్షన్స్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇవంతా. ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చాక ఒక పార్టీ స్థాపించాక ఆ పార్టీని స్థాపించి 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయ్యి ఒక ఏలియన్స్కి మద్దతు ఇవ్వటం, ఇంకొక పార్టీ ముఖ్యంగా ఓడిపోవటానికి, అప్పటిదాకా అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవటానికి కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక గురువారం నాడు ఈ రిలీజ్కి గతంలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలకి ఈ సినిమాలకి ఎట్లా మారిపోయింది ప్రజల ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్, అట్లాగే భారతదేశం మొత్తం కూడా ఆ సినిమా గురించి ఎట్లా పాజిటివా నెగిటివా ఎట్లా తీసుకొని వచ్చారు. గురువారం నాడు సినిమా రిలీజ్ అంటే బుధవారం ముందు మంగళవారం నుంచే మొదలుపెట్టారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అట్లాగే అల్లు అర్జున్ అభిమానులు, అట్లాగే ఒక పార్ట్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేవరా సినిమా అప్పుడు ఇట్లా నెగిటివ్ చేశారంటూ కూడా ఆ సినిమా మీద ఇంకా రిలీజ్ కాకముందే ఒక నెగిటివ్ క్యాంపెయిన్ తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ అయితే బాయ్కాట్ హెచ్హెచ్విఎం అని కూడా ఒక హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేసింది. 5 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా, 5 సంవత్సరాల తర్వాత వస్తే ఈ సినిమాను కూడా పూర్తిగా నెగిటివ్లోకి తీసుకెళ్ళిపోవాలి, ఎక్కడా కలెక్షన్స్ రానియకూడదు, ఈ సినిమాను ఆపాలి, ఎందుకంటే ఈ సినిమాలో నటించిన హీరో వల్లనే మా పార్టీ ఓడిపోయిందని వైఎస్ఆర్సీపీ ప్రయత్నించింది. అల్లు అర్జున్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఫ్యాన్స్ గొడవల మధ్యలో ఒక సినిమాని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించారు వాళ్ళు. ఈ సినిమా అంతా రిలీజ్ అయింది. 5 సంవత్సరాల తర్వాత విడుదలైన హరిహర వీరమల్లు. ఎందుకు ఈ సినిమాని గురించి నేను జనరల్గా ఎక్కువగా సినిమాల గురించి నేను వీడియోస్ చేయను, కానీ ముఖ్యంగా ఈ సినిమా గురించి చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఏం నడుస్తుంది హరిహర వీరమల్లు గురించి. గురువారం నాడు సినిమా రిలీజ్ అయింది. సరే, కలెక్షన్ సినిమా ఎలా ఉంది, కలెక్షన్స్ అంతా ఇవన్నీ నేను మాట్లాడను, కానీ దాని గురించి ప్రొపగండా ఎట్లా నడుస్తుంది. ఒక సినిమా గురించి మాట్లాడడానికి నెగిటివ్గా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కమ్యూనిస్ట్ నాయకులు ముందుకొచ్చారు. కమ్యూనిస్ట్ నాయకులు ముందుకొచ్చి ముస్లిం మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు, ముస్లింల్ని అంత క్రూరంగా చూపించారు సినిమాలో అంటూ కమ్యూనిస్ట్ నాయకులు మాట్లాడడం. సిపిఐ అలాగే సిపిఎం ఈ సినిమా రిలీజ్కి ముందే కర్ణాటకలో బ్యానర్ల మీద ఎక్కడ
కన్నడ లాంగ్వేజ్ లేదు కాబట్టి ఆ ఫ్లెక్సీలు తీసేస్తున్నాం అంటూ కూడా కర్ణాటకలో సినిమాకి నెగిటివ్గా తీసుకురావడానికి, ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ప్రయత్నించటం, కమ్యూనిస్టు నాయకుల తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అంటే పూర్తిగా రాజకీయంగా మారిపోయింది. హరిహర వీరమల్లు అనే సినిమా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా దీని మీద హ్యాష్ట్యాగ్ ఎప్పుడూ లేదు, వాళ్ళ పొలిటికల్ భవిష్యత్తు గురించి కాకుండా ఒక సినిమా మీద నెగిటివ్గా క్యాంపెయిన్ స్టార్ట్ చేయటం. ఆ తర్వాత దక్షిణ భారతదేశం దాటి నార్త్ ఇండియా మొత్తం కూడా దీని మీద ముఖ్యంగా బాలీవుడ్లో టాలీవుడ్ అంటే పడని వాళ్ళు లేదు, ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే హిందుత్వకి యాంటీగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ సినిమా మీద గురువారం మొత్తం కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఆ సినిమా నెగిటివ్ టాక్ గురించి. కేవలం 2 గంటల 30 నిమిషాల సినిమా విడుదల వాళ్ళు ఏదో రకంగా సినిమా నెగిటివ్ తీసుకురావాలి కాబట్టి ఆ క్లైమాక్స్లోనూ ఆ ముందున్న విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ గురించే తప్ప ఆ సినిమాలో ఉన్న పాజిటివ్నెస్ని తీసుకొని చెప్పటానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. నిజానికి ఈ సినిమాకి నిర్మాతను మెచ్చుకోవాలి, అంత ధైర్యంగా అన్ని 100 కోట్లు పెట్టి సినిమాని తీయటానికి ముందుకొచ్చి. పవన్ కళ్యాణ్ అంటే అట్లాగూ జనసేన పార్టీలో ఉన్నాడు, ఎన్డీఏ ఎలియన్స్లో ఉన్నాడు కాబట్టి ఆయన నటించాడంటే అనుకోవచ్చు, కానీ నిర్మాత అంత సాహసించాడు. ఆ సినిమా అటు ఇటు అవుతే కోట్లలో లాస్ అవుతుందని ఆయనకి తెలుసు, అయినా కూడా ఆ సినిమా గురించి తీశాడంటే ఆయన మెచ్చుకోవాలి. సినిమాని ఎందుకు ప్రమోట్ చేయాలి? సినిమాలో ఏముంది? సినిమాలో క్లియర్ కట్గా సనాతన ధర్మాన్ని ఎట్లా కాపాడుకోవాలని ఉంది. మొఘల్స్ గురించి పుస్తకాల్లో కొన్ని సంవత్సరాలుగా చదువుతూనే ఉన్నాం. వాళ్ళంతా కూడా మొఘలు భారతదేశాన్ని మీద ఏం చేశారు, మంచి చేసుకుంటూ వచ్చారంటూ కూడా చరిత్రను చెరిపేశారు గత కొన్ని సంవత్సరాలుగా. మొఘల్స్ మన మీద ఎట్లా దాడి చేశారు, ఎట్లా ఈ జిజియా ట్యాక్స్ దానికి సంబంధించి, అట్లాగే వాళ్ళ మతంలోకి మారమని ఎన్ని క్రూర హింసలు పెట్టారు ఈ సినిమాలో చూపించారు. అందుకని సినిమా చూడకూడదా? ఎక్కడైనా ముస్లిం మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందులో? ఎందుకంటే నిజం చరిత్ర తెలియాల్సిన అవసరం ఎక్కడైనా ఉంది. చరిత్ర పుస్తకాల్లో లేదు, మనం చెప్తేనే తెలుస్తుంది ప్రస్తుత తరానికి. ఆ నిజమైన చరిత్ర చెప్పడమే నిర్మాత కానీ హీరో కానీ ఈ సినిమాలో చేసిన తప్పిదమా? ఇంకా అంతేకాకుండా వీరమల్లు స్టోరీ ఫిక్షనల్ అని అందరికీ తెలుసు. ఒక ఫిక్షనల్ స్టోరీని తీసుకొని ఔరంగజేబ్ సమయంలో అక్కడ జరిగిన దాన్ని ఆ రెండింటినీ కూడా క్లబ్ చేసి తీసిన విధానం, అందులో హిందువుల గురించి ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, ఒక సెకండ్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది, ఆ ఢిల్లీకి సంబంధించిన సీను. ఆ సీన్లో అక్కడ హిందువుల మీద ఔరంగజేబ్ సైన్యం క్రూరంగా వాళ్ళని కొరడా దెబ్బలతో కొడుతూ పక్కకి నెట్టివేస్తూ, ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ ఉమెన్ని అని చూడకుండా కూడా ఆమె మీద కొరడా ఎత్తి చెయ్యి ఎత్తినప్పుడు వీరమల్లు రియాక్ట్ అయ్యి అక్కడ మాట్లాడిన తీరు, అట్లాగే అక్కడ ఉన్న ఒక చిన్న పాప ధర్మం కోసం పోరాడుతున్నాడు, మీరందరూ ఏం చేస్తున్నారు, అందరూ కూడా చేతులు కలిపితేనే ధర్మం నిలబడుతుంది, అది ఆ సినిమా సారాంశం. ఆ కీ పాయింట్ పట్టుకోకుండా మిగతావంతా కూడా అట్లా నటించాడు ఇట్లా నటించారు, విఎఫ్ఎక్స్ బాగాలేదని చెప్పి పూర్తిగా చెప్పాలంటే యాంటీ బీజేపీ క్యాంపెయిన్ అనే దాన్ని ఒకటి పూర్తిగా తీసుకొస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి. సినిమాలో సనాతన ధర్మాన్ని ఎలా కాపాడాలని ఉంది, ఏకాయితో సేఫ్ అనే మెసేజ్ ఉంది, బటేంగేతో కాటేంగే అనే ఒక మెసేజ్ ఉంది, మొఘల్స్ ఎట్లా హింసించారు మనల్ని ఒక చరిత్ర, నిజమైన చరిత్ర అది చెప్పే ఆ సారాంశం ఉంది. చార్మినార్ లాంటి చోట భాగ్యలక్ష్మి టెంపుల్ దాని గురించి కూడా ఒక ఫైట్లో చూపించే సన్నివేశం ఉంది. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ సినిమాని ఇంత నెగిటివ్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉందా? ఇది ముఖ్యంగా ఈ సినిమా హిందువుల గురించి ఆలోచించాలి, హిందువులకి నిజం తెలియాలి. ఔరంగజేబు షాజహాన్లని చదివి చెప్పి ఇప్పటికే ప్రజలకు విసిగిపోయారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా ప్రోమో అప్పుడు ఆ హిందీ లాంగ్వేజ్ గురించి ఎన్సీఆర్టీ బుక్స్లో ఇలాంటివి పెట్టాలి అని చెప్పినప్పుడే క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయింది, ఒక నెగిటివ్ క్యాంపెయిన్ ఉత్తరాది నుంచి నార్త్ ఇండియా నుంచి. ఆ క్యాంపెయిన్ ఎట్లా విషం తెలుగు రాష్ట్రాల దాకా ప్రవేశించింది, దాన్ని అందిపుచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ హ్యాటర్స్ కానీ, బీజేపీ హ్యాటర్స్ కానీ, హిందుత్వ హ్యాటర్స్ కానీ, రైట్ వింగ్ హ్యాటర్స్ కానీ, వీళ్ళందరూ దాన్ని ఇంకా కూడా మసిపూసి మారేడుకాయ చేశారు.
సినిమా ఎలా తీశారనేది పక్క పెట్టాలి. మనం సినిమాలో పాటలా, ఫైట్లా, గ్రాఫిక్స్ అనేది పక్క పెట్టి మెసేజ్ని తీసుకోండి. ఆ మెసేజ్లో చాలా క్లియర్గా ఉంది. మొఘల్స్ చాలా క్లియర్గా ఒక డైలాగ్ కూడా చెప్తాడు హీరో. కోహినూరు వజ్రం కన్నా కూడా మన కల్చర్ని, సివిలైజేషన్ని కాపాడుతూ మాకు నేర్పిన గురువుల్ని ఔరంగజేబ్ బంధించాడు. 5 గురువుల్ని. ఒక్కొక్క గురువు ఒక్కొక్క కోహినూరుతో సమానం. ఎందుకంటే భావితరాలకి వాళ్ళు నేర్పించేది చాలా ఉపయోగపడుతుందని చెప్తాడు. అలాంటి డైలాగ్స్ ఉన్న సినిమా, అలాంటి కల్చర్ని గురించి, మన భారతదేశపు కల్చర్, హిందువుల కల్చర్ గురించి చెప్పిన సినిమాని క్లియర్గా ఒక వర్గం అయితే నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ వరకు అయితే నేను కలెక్షన్సా, రికార్డ్సా, లేదా ఎంతమంది, లేకపోతే గ్రాఫిక్స్ అని మాట్లాడను. కానీ ప్రతి హిందూ చూడాల్సిన సినిమా, చరిత్ర తెలుసుకోవాల్సిన సినిమా, చరిత్రని సినిమాలో ఎట్లా చూపించారు, ఔరంగజేబ్ సమయంలో హిందువుల్ని ఎట్లా బాధ పెట్టారు, ఎట్లా హింసించారు, దేవాలయాలను ఎట్లా ధ్వంసం చేశారు, మన దేవతా విగ్రహ మూర్తుల్ని ఎట్లా వాళ్ళు ఎత్తుకొని వెళ్ళారు, ఇవన్నీ కూడా సినిమాలో చూపించారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. ఎంతైనా చూసి కూడా వాటి గురించి, అందులో ఉన్న వాటి గురించే చెప్పాలి తప్ప గ్రాఫిక్స్ బాగాలేదో, క్లైమాక్స్ ఇవన్నీ కూడా ఊరికే ఒక హిందుత్వాన్ని కిల్ చేయటానికి అనేది అయితే మాత్రమే నాకు ఒక యాంగిల్ కనబడింది. థ్యాంక్ యూ.